నేను డాక్టర్ హారిక సురుక్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ చూసి అడిగిన క్వశ్చన్స్ ని, డౌట్స్ ని అడ్రస్ చేద్దాం. మేడం, మా బాబుకి ఎవ్రీ ఇయర్ వింటర్ లో ఇయర్ ఓల్ పడుతుంది, మెడిసిన్ వాడితే తగ్గుతుంది, ఇలా ఎందుకు అవుతుంది చెప్పండి ప్లీజ్. చిన్నపిల్లల్లో చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటామండి. వింటర్ లో చాలా కోల్డ్ ఎక్కువ రావడం, ఎక్కువ కోల్డ్ వచ్చినప్పుడు బాగా సివియర్ గా కోల్డ్ వచ్చినా లేకపోతే ఎక్కువ కాలం ఆ కోల్డ్ అలానే పర్సిస్ట్ అయి ఉన్నా కూడా అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ముక్కులో నుంచి చెవికి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా కామన్ గా ఉంటుంది. దీన్ని అక్యూట్ ఓటైటిస్ మీడియా అని అంటాం, చెవి లోపల ఇన్ఫెక్షన్ ని. ఈ చిన్నపిల్లల్లో చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే జలుబు బాగా సివియర్ గా ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ కాస్త చెవిలోకి స్ప్రెడ్ అయ్యి ఈ అక్యూట్ ఓటైటిస్ మీడియా వస్తూ ఉంటుంది. ఇలా అక్యూట్ ఓటైటిస్ మీడియా ఇనీషియల్ స్టేజ్ లో ఎప్పుడైతే బాగా సివియర్ పెయిన్ వస్తుందో అప్పుడు మనం ఇన్ కేస్ మెడికేషన్ ఏం లేక ఏం వేయలేదు అంటే కనుక ఆ ఇయర్ డ్రమ్ చిన్నగా రప్చర్ అయ్యి ఆ మ్యూకస్ ఏదైతే ఉంటుందో మిడిల్ ఇయర్ లో మధ్య చెవిలో ఏదైతే ఇన్ఫెక్షన్ మ్యూకస్ లాగా ఉంటుందో అదంతా కూడా చిన్న రంధ్రం పడి ఇయర్ డ్రమ్ లో బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దీనిలో ఫస్ట్ కోల్డ్ వస్తుంది, కోల్డ్ తర్వాత మెల్లగా ఇయర్ పెయిన్ వస్తుంది, ఇయర్ పెయిన్ తర్వాత మెల్లగా చెవి నుంచి నీరు లాగా లేకపోతే బ్లడ్ స్టెయిన్డ్ చీము లాగా ఇలా వస్తుంది. ఆ తర్వాత వన్స్ ఈ మ్యూకస్ అంతా బయటకు రాగానే ఇమీడియట్ గా వాళ్ళకి పిల్లల్లో పెయిన్ తగ్గిపోతుంది. డిశ్చార్జ్ మనం ఈ లోపు మనం యాంటీబయాటిక్స్ అవి మొదలు పెడితే కనుక ఆ డిశ్చార్జ్ తగ్గిపోయి చెవి లోపల ఉన్న రంధ్రం కూడా హీల్ అయిపోతుంది. చిన్నపిల్లల్లో చాలా తొందరగా హీల్ అవుతుంది. బట్ ఇవి రికరెంట్ గా రావడం ఈజ్ నాట్ గుడ్. ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ ఇయర్ వస్తోంది అంటే కనుక మీరు ముందే విజిలెంట్ గా ఉండి మీరు ఈ సీజన్ లో పిల్లలకి మీ బాబుకు ఈ సీజన్ లో వస్తోంది అంటే కనుక ఆ సీజన్ రావటమే కొంచెం వేడి నీళ్ళతో ఆవిరి పట్టించడం, చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవటం, ఏదైనా కొంచెం కోల్డ్ రాగానే వెంటనే ముక్కులో నేసల్ డ్రాప్స్ వేయటం, ఎక్కువ ఆవిరది పట్టించడం ఇంట్లో చేస్తూ ఉంటే కనుక అది ఎక్కువ అవ్వకుండా ముక్కు నుంచి చెవికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో వన్స్ చెవి స్ప్రెడ్ అవుతోంది, వన్స్ 2-3 days తర్వాత కూడా ఇంకా కోల్డ్ తగ్గలేదు, మీరు ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నా కూడా కోల్డ్ తగ్గకుండా ఉంది అంటే వెంటనే పీడియాట్రిషియన్ డాక్టర్ కానీ లేకపోతే ENT డాక్టర్ కానీ చూపించాలి. అప్పుడు ఈ కోల్డ్ కి మెడికేషన్ తీసుకుంటే కోల్డ్ సబ్సైడ్ అవుతూ ఉంటుంది, ఇయర్ కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ గా అవుతోంది, ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తోంది అంటే లాంగ్ టర్మ్ లో హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల్లో. సో అందుకని ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించాలి అంటే మీరు వచ్చే ముందే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. కోల్డ్ రాగానే 2-3 రోజుల్లో తగ్గట్లేదు అంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుని కంపల్సరీగా దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది.